హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సా అండ్ కృష్ణ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు మానస, మా ఆయన కృష్ణ. మా ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, టెక్నికల్ స్టఫ్ ఎక్సెట్రా ఉండబోతున్నాయి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను గడప పూజ అయ్యాక మా అత్తయ్య రోజు పెరుగు నుండి తీసిన మీగడని కాంచి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి నెయ్యి కాంచే వచ్చే స్మెల్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నెయ్యి రెడీ అయ్యాక ఇందులో తమలపాకు వేస్తే టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుందంట. ఆ క్లిప్ నేను ఎక్కడో మిస్ అయ్యాను, మీరు ఒకసారి ట్రై చేయండి. నా హస్బెండ్ అయితే అదే పనిగా వేసుకొని తింటారు. ఇలా ఎవరైనా చేస్తే కమెంట్ చేయండి. ఇక్కడ నేను పూర్ణం కోసం బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పుని గ్రైండర్కి వేస్తున్నా. నేను గ్రైండర్ యూస్ చేయడం ఫస్ట్ టైం, సో మా అత్తయ్య ఎలా యూస్ చేయాలని పక్క నుండి చెప్తున్నారు. ఇలా పూర్ణం రెడీ అయ్యాక బెల్లం పాకం పట్టి పూర్ణంని బెల్లం పాకంలో వేస్తున్నాం. ఇలా చేస్తే పూర్ణం ఎక్కువ రోజులు ఉంటుందంట. ఒకే రోజులో అయిపోదు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ టైంలో మా అత్తయ్య లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. మా అత్తయ్య చేసే లెమన్ రైస్ నా ఫేవరెట్. నేను రెసిపీ ట్రై చేసి మా హస్బెండ్కి క్యారీ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తిన్నారు. ఎప్పుడైనా ఆ రెసిపీ ఫుల్ వీడియోలో చూపిస్తాను. లెమన్ రైస్లో ఏముంది అనుకోకండి, మా ఇంట్లో లేడీస్ ఇంతమంది ఉన్నారు, ఒక్కరు ఒక్కోలా చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్, ఒక టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మా అత్తయ్య మామిడాకులని పూలలా కడుతున్నారు. ఎందుకు అత్తయ్య ఇలా కడుతున్నారు అంటే, ఇలా కడితే ఊడిపోవని చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ నాయిస్ ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లేకపోతే రాక్లే పెట్టేదాన్ని. మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు చేసినా మందం ఓలిగలే చేస్తారంట, పేపర్ ఓలిగలు ఎప్పుడు చేయలేదంట. సో అందుకు నేను మా అత్తయ్యకు ఓలిగలు చేయడానికి హెల్ప్ చేస్తున్నా. నేను చేసిన ఫస్ట్ ఉగాది పచ్చడి. చిన్నప్పుడు మా అజ్జి చెప్పేది, ఉగాది పచ్చడి తినగానే మనకి ఫస్ట్ ఏ టేస్ట్ అయితే తగులుతుందో ఆ ఇయర్ అంతా అలాగే ఉంటుందంట. నేను నా తమ్ముడు ఇయర్ అంతా స్వీట్గా ఉండాలని ఎక్కువ బెల్లం వేసుకునే వాళ్ళం. వీళ్ళు ఎవరైనా ఇలా ఎప్పుడైనా చేశారా? కమెంట్ చేయండి. మేము చేసిన ఐటమ్స్ అన్ని దేవుడి దగ్గర పెట్టి నేను నా హస్బెండ్ పూజ చేస్తున్నాం.
మా అమ్మకి ఎవరో చెప్పారంట, ఇంట్లో హస్బెండ్స్ పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని. రోజు కాకపోయినా పండగలప్పుడైనా హస్బెండ్స్తో పూజ చేయించని చెప్తుంది మా అమ్మ. మీ ఇంట్లో పూజ చేసే హస్బెండ్స్ ఉంటే కమెంట్ చేయండి. దేవుడికి పూజ అయ్యాక మా మామయ్యకి సాంబ్రాణి వేసి బట్టలు పెడుతున్నాం. ఉగాది రోజు గుడికి వెళ్తే మంచిదని ఈవినింగ్ మా ఇంటి దేవుడు ఎర్రగుడిపాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ది. ఎంత ఓల్డ్ అంటే మొదటి తెలుగు శిలాశాసనం ఈ గుడిలోనే ఉంది. దాని రిలేటెడ్ క్లిప్ లాస్ట్లో పెడతాను, తప్పకుండా చూడండి. మా ఇంటి పేరుకి ఈ టెంపుల్కి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఎప్పుడైనా ఫుల్ లెంత్ వీడియో పెడతాను. Hi guys, subscribe to my Pinni Babai channel. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, థమ్స్ అప్ పెట్టు.